హే ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ విఎంనికి ఛానల్. ఈరోజైతే నేను కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే డీమార్ట్ షాపింగ్. సో మనం అందరికీ తెలిసిన విషయమే కదా. చాగంటి నరసింహారావు గారు కూడా చెప్పారు, ఒక స్పూన్ కోసం వెళ్దాం బట్ కాకపోతే మనం ఏదేదో తెస్తాము అట్లా అనేసి. సో నాకు కూడా ఇట్లానే జరిగింది. బట్ నేను కొన్ని వస్తువుల కోసం వెళ్ళినా, బట్ ఏదేదో తీసుకొని వచ్చిన. ఇక్కడ చూడండి 40 ఫ్లోర్స్ బిల్డింగ్ అపార్ట్మెంట్, సూపర్ ఉంది కదా. అండ్ నేనైతే ఎప్పుడు వచ్చినా దాన్నే చూస్తూ ఉంటా. అండ్ సో మొత్తానికైతే షాపింగ్ ఫినిష్ చేసుకొని కొనాల్సింది కొనలేనిది అన్నీ కొనేసి అయితే వచ్చిన. ఇట్లా 2 బ్యాగులు నింపుకొని వచ్చిన. చూడండి అసలు యాక్చువల్గా నేను ఏం కొనుక్కుందాం అనుకుని పోయినా అసలు ఏం కొనుక్కొని వచ్చిన అనేది మీకు చూపిస్తా. అండ్ ఇప్పుడనే కాదు, ఎప్పుడు వెళ్ళినా ఇంతే జరుగుతుంది. సో నెయిల్ కటర్, యాక్చువల్గా నా మైండ్లో నెయిల్ కటర్, ఇంకా కొన్ని ఇంట్లోకి పప్పులు అట్లా అవసరం ఉండే. సో వాటి కోసం అయితే వెళ్ళిన. మా హస్బెండ్ ప్లాన్ వేరే ఉందనుకోండి. సో అది మీకు చూపిస్తా చూడండి నేను ఏమేమి తెచ్చుకున్నా, మా హస్బెండ్ తన కోసం ఏమేమి తీసుకున్నారని. సో నేనైతే గోధుమ పిండి తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ అంటే స్నాక్ ఐటమ్ అంతా మా హస్బెండే. ఈ కంపాస్ బాక్స్ చూడండి మరి రిష్కోన్ కోసం అంట, వాడు ఆడుకోవడానికంట కంపాస్ బాక్స్. నాకు అది దారుణం అనిపించింది. 186 రూపీస్ అంటే మరి ఎట్లా ఏం లేదు 186 రూపీస్ ఏందని. అండ్ కిసెస్ అంటే బై 1 గెట్ 1 ఉండే. సో అందుకని 4 ప్యాకెట్స్ తీసుకున్నారు. ఇంకా నేను నెక్స్ట్ చెప్పిన కదా పప్పుల కోసం వెళ్ళాను. ఈ బ్యాటరీస్ చూసిండ్రు కదా, ప్రతిసారి అయిపోయినప్పుడల్లా తెచ్చుకోవాల్సి వస్తుంది. అండ్ పిస్తా జ్యూస్ మంచి ఆఫర్ ఉండే. అండ్ షెల్స్లో నట్స్ కూడా సూపర్ ఉన్నాయి, టేస్ట్ మంచిగా ఉన్నాయి. లైక్ మీరు వెళ్తే ఇట్లా తీసుకోండి, ఆఫర్ ఉందన్నమాట వీటి మీద. అండ్ నెక్స్ట్ శనగపప్పు, పెసరపప్పు, ఇంకేంటి కందిపప్పు కూడా తీసుకున్నా. ధనియాలు జీలకర్ర కూడా తీసుకున్నా. ధనియాలు జీలకర్ర నాకు కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది అనమాట అక్కడ, ఎందుకంటే అయిపోతున్న కొద్దీ తెస్తూ ఉంటారు కదా, ఫ్రెష్గా ఉండే. నేను ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటాను, ఎందుకంటే పొడికి నాకు లైక్ బాగానే పడుతుంది. ఏమంటారు, జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ బాగానే చేసి పెట్టేసుకుంటాను అనమాట ఒకటేసారి. నెక్స్ట్ సాల్ట్, ఇంకా అది అవసరమైంది కదా ఖచ్చితంగా ఎవరికైనా. సో ఇట్లయితే నా సామాన్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఉంటాయి చూడండి కొన్ని. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. అండ్ ఇదైతే ఏమంటారు లైక్ పేపర్ ర్యాప్. నేను దీన్ని అయితే మంచిగా దేవుడి కింద ప్లేస్లో వేయడానికి యూజ్ చేస్తా. అండ్ షెల్ఫ్స్ కింద కూడా మంచిగా ఉంటుంది. ఇవి చూడండి నీమ్ కోంబు, ఇంకా క్లిప్స్. ఇది ఒక ఏమంటారు డార్క్ రియాలిటీ. నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా తెచ్చుకుంటా, ఎందుకంటే క్లిప్స్ అసలు ఎక్కడ పెడుతున్నా ఏడ పెడుతున్నా అన్నీ మర్చిపోతూనే ఉంటా. అవి ఎక్కడెక్కడ ఉంటాయో కూడా తెలియదు. సో నెక్స్ట్ చూడండి డార్క్ ఫైండర్స్, ఈ పెద్ద ప్యాక్. అండ్ కరాచీ బేకర్స్ బిస్కెట్స్. ఇవేమో బై 1 గెట్ 1 ఉండే. డేట్స్, లైన్ డేట్స్. సో తెచ్చేసుకున్నాం అనమాట. సోన్ పాపడ్ కూడా బై 1 గెట్ 1. సో ఎందుకు ఇన్ని స్నాక్స్, చిన్న పిల్లలు ఉంటే చిన్న పిల్లలు మా రిచ్కోడ్ కూడా లేడు మా దగ్గర, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండడు. బట్ ఇదేంటంటే మేము మా హస్బెండ్ ఏంటంటే పాపం 1 o'clock వరకు వర్క్ చేస్తున్నారు. సో అందుకని పాపం తెచ్చుకొని పెట్టుకున్నారు. మధ్యలో నిద్ర వస్తే ఏమైనా తినొచ్చు కదా అన్నట్టు. అండ్ నేను ఇంకొక నెయిల్ కట్టర్ కూడా తెచ్చిన, ఇంటికి తీసుకెళ్దాం అన్నట్టు. ఇది చూడండి ఆయిల్ ప్యాకెట్స్ చేంజ్ చేసినాం. ఈసారి సన్ఫ్లవర్ కాకుండా ఏమంటారు గ్రౌండ్నట్ వాడాలని. సో ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఈ ఆయిల్ వాడాలని ఇంకా విసుగొచ్చేసి, అంటే చిన్నప్పటి నుంచి మేము ఏమేమి యూజ్ చేసినాము అంటే ఏమంటారు ఆయిల్ తెచ్చుకున్నాం గ్రౌండ్నట్. సో ఇక్కడ చూడండి మంచి చాక్లెట్స్ నా ఫేవరెట్. సో మెయిన్గా ఇట్లా నెయిల్ కటర్స్ కోసం అండ్ కొన్ని సామాన్ల కోసం నేను ఇన్ని సామాన్లు తెచ్చుకున్నా. అసలు నిజంగా డీమార్ట్ మాత్రం వెళ్ళడమే మన చేతిలో, ఏమేమి సామాన్లు తీసుకుంటామని అసలు నిజంగా ఉండదు కదా. సో మీరు కూడా ఇట్లనే చేస్తారు కదా నాకు తెలుసు ఖచ్చితంగా, ఎందుకంటే అది అన్కంట్రోల్డ్ అనమాట. ఏమంటారు అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు కదా. సో అట్లా ఉంటుంది అన్నట్టు సిచ్యువేషన్. డీమార్ట్కి వెళ్తే చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి వాడి దగ్గరికి. సో చూడండి నేను 39 అంటే ఒక నెయిల్ కటర్ కోసం వెళ్ళాల్సిందే, నేను 30,500 బిల్ చేసుకొని అయితే వచ్చిన. పాపం మా హస్బెండ్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. అండ్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కదా.